గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శుక్రవారం 5కి లేచి బయట కడిగి ముగ్గేసి ఇల్లు తుడిచాను. పొద్దున్నే టీ చేసే పాలలో ఉన్న మీగడ ఎత్తిపెట్టి నెయ్యి చేయడానికి ఎత్తిపెట్టాను. ఈరోజు దేవుడికి నైవేద్యం చేయాలనేసి కుడుముల కోసం నిన్న నైటే బియ్యం నానబెట్టుకున్నాను. నిన్న నానబెట్టిన బియ్యాన్ని మిక్సీకి వేసి జల్లిడి పట్టుకున్నా. తగినంత బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో ఈ బియ్యం పిండిని బాగా ఉడికెక్కేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ బియ్యం పిండిలోకి కొద్దిగా ఉప్పు మరియు జల్లిడి పట్టిన బెల్లం పాకాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా యాలకులు దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత కుడుముల షేప్లోకి ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటున్నాను. దేవుడికి నైవేద్యం కుడుములు పెట్టి పూజ చేశాను. పూజ అయిన తర్వాత టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. పొంగల్కి ఒక కుక్కర్లో నూనె వేసి కాగనియండి. ఉడికెక్కిన తర్వాత సాస్వాలు, జీలకర్ర, మిరియాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అందులోకి టొమాటో వేసి బాగా నుజ్జు అయ్యేంత వరకు వేయించుకున్నా. టొమాటో వేగిన తర్వాత కొబ్బరి వేసుకున్నా. కొబ్బరి వేగిన తర్వాత నీళ్లు వేసుకున్నా. 1.5 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ నీళ్లు పోస్తే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు కాగనియాలి. నీళ్లు ఉడికిన తర్వాత బియ్యం వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ల వరకు వదలండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది. విజిల్ తగ్గిన తర్వాత పొంగల్ రెడీ. ఈరోజు పొంగల్కి చట్నీ చేసుకున్నాను, కానీ మామూలుగా పెరుగు కానీ వేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.